స్నేహితులారా, ఈరోజు మనం భారతీయ సినీ పరిశ్రమలో తన అద్భుతమైన కామెడీ టైమింగ్తో కోట్లాది హృదయాలను గెలుచుకున్న లెజెండరీ నటుడు మరియు కమెడియన్ అలీ బాషా గురించి మాట్లాడుకోబోతున్నాం. అందరికీ అలీ గానే పరిచయం. అక్టోబర్ 1968 ఆంధ్రప్రదేశ్లోని రాజ్మండ్రిలో జన్మించిన అలీ చిన్న వయసులోనే సినీ రంగంలో అడుగుపెట్టారు. 1979లో వచ్చిన నిండు నూరేళ్లు చిత్రంతో బాలనటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి తర్వాత వెనుదిరిగి చూడలేదు. 40 ఏళ్లకు పైగా సాగిన తన కెరీర్లో 1000కి పైగా సినిమాల్లో నటించి అరుదైన రికార్డు సృష్టించారు. 1994లో వచ్చిన కల్ట్ క్లాసిక్ యామాలీలా ఆయనకు హీరోగా ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. అయితే ఆయన అసలైన గుర్తింపు తన ప్రత్యేక హాస్యశైలి, అద్భుతమైన డైలాగ్ డెలివరీ మరియు వినూత్న పాత్రల ద్వారా వచ్చింది. పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి ప్రతిసారీ తన ప్రతిభను చాటుకున్నారు. అలీగారు 2 నంది అవార్డులు, 2 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ అందుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను గౌరవ డాక్టరేట్ కూడా అందుకున్నారు. సినిమాలకే పరిమితం కాకుండా టెలివిజన్లో కూడా ఆయన విశేష ప్రజాదరణ పొందారు. ముఖ్యంగా ఆయన హోస్ట్ చేసిన టాక్ షో అలీదో సరదాగా ప్రేక్షకుల్లో ఎంతో ఆదరణ పొందింది. తన తండ్రి స్మారకార్థం మొహమ్మద్ బాషా చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించి పేద మరియు వెనుకబడిన పిల్లలకు సహాయం చేస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో జుబేదా సుల్తానా బేగంతో సుఖసంతోషాలతో జీవిస్తూ 3 పిల్లలకు తండ్రిగా ఉన్నారు. ఇటీవల రాజకీయాల్లో కూడా చురుకుగా పాల్గొంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజంగా అలీగారి జీవితం కష్టపడి సాధించిన విజయగాథగా ప్రతి కలలు కనే వ్యక్తికి ప్రేరణగా నిలుస్తోంది.